ఫస్ట్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు ఆ రోజు అమ్మ స్థానంలో ఉంటా అని కవితక్క అంటే అందరూ నవ్వారు. కానీ ఈ రోజు 15 లక్షల మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నేను తోడుగా ఉంటా, మీ ఆవేదన తీరుస్తానని మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మన కన్నీళ్లు తోడటానికి ఇక్కడ అమ్మ స్థానంలో కూర్చున్న కవితక్క గారికి పాదాభివందనాలు. ఇది నిజమైన అమ్మ అనే పదానికి అర్థం. ఇది రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, అమ్మ అనే పదానికి ఇది. నా కొడుకులు బాధపడతారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఈ రోజు మన మధ్యలోకి వచ్చి కూర్చున్నారు. వినిపిస్తుంది అందరికి? అలాగే అక్క, ఇంకొకటి చిన్న విషయం అక్క, నిన్న ఒక నైట్ ఒక కాల్ వచ్చింది. ఆ సంఘటన ఏంటంటే, ఈ రోజు ఇంటి దగ్గర మన అందరికీ కూడా తొలకరి జల్లులు, పత్తి గింజనాలు అన్ని గింజలు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అక్కడ ఏం జరిగిందంటే, సిచ్యువేషన్ ఏం జరిగిందంటే, తల్లి బంగారు ఒంటి మీద ఉన్న పుస్తల తాడు తాకట్టు పెట్టి, కన్న తండ్రి వాళ్ళ నాన్నంట ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చింది బ్యాంకులో తాకట్టు పెట్టి. ఆ డబ్బులు మన 5,000 పోస్టులు కానీ 20,000 పోస్టులు కానీ వస్తాయనే ఉద్దేశంతో ఆ డబ్బులు కౌలికి కట్టినట. ఇత్తనాలు డబ్బులు తీసుకొని వచ్చి కోచింగ్ సెంటర్లలో హాస్టళ్లలో కట్టిండంట. పరిస్థితి వాళ్ళ తల్లి యొక్క పుస్తలు తాడు. అతను ఏం చెప్తున్నట్టే, నా తల్లి యొక్క బంగారు గొలుసు పసుపు తాడుగా మారి నేను ఇక్కడికి వచ్చి కోచింగ్కి ప్రజాప్రభుత్వానికి ఓటేసినని నా తల్లి మెడలో ఉన్న పుస్తల తాడును తాకట్టు పెడితే మా తల్లి యొక్క పుస్తల తాడు పసుపు తాడుగా కనపడుతుంది. కానీ నేను ఇక్కడికి వచ్చి ఆ డబ్బులు మొత్తం ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లో కడతంటే వాడు 5,000 పోస్టులు వేస్తా అంటే, నా తండ్రి గింజలకి డబ్బులు లేక ఇంటి దగ్గర ఆర్తనాదాలు పడుతుంటే మళ్ళీ 1వ తారీఖు వచ్చి డబ్బులు అడగాలంటే కన్నీళ్ళు వస్తున్నాయన్న, ఏం చెయ్యాలని చెప్పాడు. దానికి పరిస్థితి ఎవరు? మనం ఓటేసినా కూడా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అక్క. దీన్ని మీరు ఖచ్చితంగా ఎట్లయినా 19,000 ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే ఎంతో మంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారికి మేమందరం చెప్తుంది ఏంటంటే, కిందాక నుంచి చాలా మంది ఇక్కడ మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని అడుగుతున్నారు. మేము ఏ పార్టీ కాదు, నిరుద్యోగుల పార్టీ మేమందరం కూడా. మీరు అధికారంలోకి రాకముందు మీ అందరి కోసం బస్ యాత్రలు చేసినప్పుడు మేమేమో మీ పార్టీ, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీల కోసం మిమ్మల్ని ప్రశ్నించిన రోజు మేము బీఆర్ఎస్ పార్టీ ఆపోజిట్ పార్టీలో అయినాం. ఇది ఎక్కడి న్యాయం? అంటే మీరు పార్టీలు మారి అధికారం కోసం తిరగొచ్చు, కానీ మేము మా ఉద్యోగాల కోసం, మా హక్కుల కోసం, ప్రతిపక్షం రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ప్రతిపక్షం దగ్గరికి వెళ్తే అది మేము నిరుద్యోగులం చేసిన తప్ప. మిమ్మల్ని డబ్బులు అడిగినామా, ఆస్తులు అడిగినామా? మీరు ఇచ్చిన జీవోలకే వ్యాలిడిటీ లేకుండా పోయింది కదా. 5,000 ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు. అలాగే 19 మా మిత్రులు అందరూ చెప్పారు ఇక అదే స్టోరీ. 19,000 ఉద్యోగాలు, 5,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్తున్నారు. కానీ 5,000 ఉద్యోగాలు ఎవరికి ఎలా పంచుతావు అనేది మా అందరికి క్లారిటీ రావాలి. నువ్వు 5,000 ఉద్యోగాలు జూన్ 23వ తారీఖే ఇద్దా అనుకుంటున్నావు, కానీ మేము చేసిన ఒక్క ర్యాలీకే నీ గుండె ధైర్యం సరిపోలేదు. ఇంకొకటి, ఈ వేదికగా తెలంగాణ రాష్ట్ర 15 లక్షల మంది పోలీసు అభ్యర్థులు కవితక్క సాక్షిగా మేము చెప్తున్నాం, జూలై 2వ తారీఖు నువ్వు గనక సెక్రటరియట్ లో కూర్చొని 5,000 పోస్టులు 19,000 పోస్టులుగా పెంచుతున్నావు అని ప్రకటించకపోతే అదే సెక్రటరియట్ లో నీకు గోరి కడతాం. నువ్వు మా అంటే ముందు మాట్లాడే ఒక 5-6 కేసులతో భయపెడతావు. నువ్వు ఏమైతుంది అయ్యా? నువ్వే అన్నావు కేసులు అయితే నాయకులు అయితే మేము కూడా అవుతామేమో. ఏమైతుంది? 15 లక్షల మంది అభ్యర్థుల కోసం ఒక 5 జైలుకి పోతే ఏమైతే చరిత్రలో నిలిచిపోతాం కదా. నువ్వు ఓడగొట్టే స్థాయికి మేము ఎదుగుతాం కదా. నువ్వు మంచిగా 19,000 ఉద్యోగాలు వేస్తే ఉద్యోగం చేసుకుంటా మంచిగా నీ కోసం పనిచేస్తాం, నీ యొక్క రక్షణ కోసం పనిచేస్తాం. నీ గన్మెన్లు మేము లేకపోతే బయటకు వెళ్ళలేరు కదా. ఎక్కడి నుంచి వచ్చింది నీకు అధికార దాహం? మమ్మల్ని చూసి నెల 28 రోజుల నుంచి ఇదే దిల్సుఖ్నగర్ లో ఇదే గడ్డ మీద అవస్థలు పడుతూ కన్నీళ్లు కార్చుకుంటూ ప్లకార్డులు కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేకపోతే మేము పడుతున్న కష్టాలకి ఒక్క నా కొడుకన్నా ఫోన్ చేసి కనీసం రమ్మని చెప్పాలంటే దౌర్భాగ్యుడు కూడా మేము పడుతున్న కష్టం. సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రొఫెసర్ నాగరాజు, తులసి చంద్, మీ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మా యొక్క కష్టం చూసి ఆవేదన చెందితే కర్కోటకుడుగా నువ్వు ఎముడుగా నువ్వు మా యొక్క నిరుద్యోగుల యొక్క కన్నీళ్లు నీకు కల్పించడం లేదా? నీకు ఏ హక్కు ఉంది మమ్మల్ని ఏడిపించడానికి? ఆ రోజు నీకు ఓటేసి తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి నీకు హైదరాబాద్ వచ్చిన రోజు ప్రభుత్వంలో నీకు ఓటేసిన పాపానికి మేము వచ్చి ఉద్యోగాలు వస్తాయని 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని బ్యాగ్ వేసుకొని బియ్యం మూటలు వేసుకొని వచ్చి హాస్టల్లో పండుతున్నాం కదా మేము. నువ్వు ఈ యొక్క మా యొక్క ఆవేదన కష్టమైంది. ఒక్కరోజు నీ కొడుకులో వచ్చి హాస్టల్లో సాయిబాబా టెంపుల్లో నడి మధ్యాహ్నం లైన్ లో నిలబడి అన్నం నిలవని నీ యొక్క మా కష్టం తెలుస్తుంది. నీకు జీతాలు వస్తాయి నెల వచ్చేసరికి, కానీ ఉపాధి హామీ డబ్బులు ఎండాకాలం మొత్తం పనిచేసిన నా తల్లిదండ్రులు ఈ రోజు ఉపాధి హామీ డబ్బులు నాకు హాస్టల్ ఫీజుకి పంపుతుంటే వాళ్ళ యొక్క రెక్కల కష్టం మీద బతుకుతుంటే నాకు నెత్తురు కన్నీరు వస్తుంది కదా.
నేను ఏం చేయాలి దానికి ఆవేదనకి ఎవరిని ప్రశ్నించాలి? వినతి పత్రాలు కూడా దాచిపెట్టుకొని మీ యొక్క ఇంట్ల ముందు పడిగాపులు కాసుకుంటూ అర్ధాకిలితో అలమటిస్తూ మీకు ఇస్తే ఒక్క వినతి పత్రికైనా పరిష్కారం దొరకకపోతే ఇది ప్రజా ప్రభుత్వమా, ఏ ప్రభుత్వం దీన్ని అడగాలి? ఎవరు దీన్ని సమాధానం చెప్పాలి? ఏసీ గదుల్లో నువ్వు ఉంటున్నావు కదా, నిండు మెండల్లో వర్షంలో మేము మా మిత్రుడు అన్నాడు, వర్షం నవీన్ పట్నాయక్ వర్షం సాక్షిగా మేము ఈ రోజు నిన్ను పిలుస్తున్నాం అని చెప్తా కూడా ఎవడు పలకకపోతే ఈ ప్రభుత్వం ఉందా లేదా? 15 లక్షల మంది గొంతెత్తి పిలిచినా కూడా ఒక్క నా కొడుకు కూడా కనీసం ఈ సమస్య ఏందని అక్క పిలవకపోతే కన్నీళ్లు కారుతున్నాయి అక్క. 28 రోజుల నుంచి కొట్లాడుతున్నాం ఈడ. వచ్చిన నాయకుడు వస్తున్నాడు పోతున్నాడు కానీ వీడియోలు చూస్తున్నారు కానీ కంటిన్యూ నిద్రపోయి 28 రోజులు అవుతుంది అక్క. 28 రోజులు అవుతుంది. ఎప్పుడు ఏం చెప్తాడో కూడా తెలియని పరిస్థితిలో ఉందక్క. 5,000 ఉద్యోగాలు అంటున్నాడు. మళ్ళీ ఒకసారి అక్క చెప్తాక 5,000 కేటగిరీలో ఓపెన్ కేటగిరీ ఉంటుంది, ఈడబ్ల్యూసీ కేటగిరీ ఉంటుంది, బీసీఏ BCD E SC ST ఎక్స్ సర్వీస్ కోట, స్పోర్ట్స్ కోట, MSP కోట, NCC కోట, హోంగార్డ్ కోట, ఇలా 15 రకాల కోటాలు ఉంటాయి అక్క. 5,000 పోస్టులు 3,000 కాంగ్రెస్ కోటాకు ఉంటే కాంగ్రెస్ కోటాకు కూడా ఉంటే మా యొక్క ఆవేదన ఎవరికి చెప్పుకోవాలక్క? మా రక్తంగా ఆడుతుంది అక్క. 28 రోజుల నుంచి మొన్న మా ఇంద్రానాయక్ అన్నాడు, ఒక్కడన్నా పిలుస్తాడా లేదా అని చెప్పిండు. ఒక్కడన్నా కనీసం పిలుస్తాడా? ఎవడన్నా పిలవట్లే, కనీసం పిలవరా అంటే ఓపిక లేకపోతున్నాక మైకుల ముందు మాట్లాడి పేగులు అలమటించి నైట్ పూట పేగులలో వస్తున్నాయి అక్క. మీడియా ముందు మాట్లాడి తెలుసా ఏం చేయాలో ఎవరిని అడగాలో కూడా అర్థం కావట్లేదు. ఎవరిని అసలు ఎడుపోవాలి ఈ సమాజంలో? ఇక్కడ కూర్చొని నేల వైపు చూడాలా, ప్రభుత్వం వైపు చూడాలా, రాజ్యాంగం వైపు చూడాలా? రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ ఎక్కడున్నాడో తెలియదు, ఎవరికి తెలియదు, ఏ నాడన మాట్లాడుతున్నాడో తెలియదు. ఏం చేయాలక్క? ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి కూర్చోరక్క. ఏం చేయాలి పరిస్థితి? ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాడా లేదా? వాళ్ళని మంత్రులు నల్లగొండ జిల్లా అసలు నల్లగొండ జిల్లా నా మంత్రులకు సిగ్గుండాలి ఫస్ట్. ఎందుకంటే జీవో నెంబర్ 46 తీసుకొచ్చి నల్లగొండ జిల్లా అన్యాయం అయిపోతుందంటే మిమ్మల్ని మీరు పౌడుకుంటారా? సిగ్గుంటారా మీకు? మీకు 4 జిల్లాల్లో మీకు ఓట్లు వేస్తా 12 మంది మంత్రులు చచ్చి ఆ జీవో నెంబర్ 46 తొలగించాలని ఒక్క ఎదవకుండా సోయి ఉందారా మీకు? ఏ ముఖం జీవో నెంబర్ 46 అంటే ఏ సర్వే నెంబర్ అంటారు అక్క? ఇంకొకటి అక్క, మీరు అక్క పొన్నం ప్రభాకర్ ఏ జీవో నెంబర్ 46 ఏ సర్వే నెంబర్ అని అడిగింది. ఇంకొకటి జీవో నెంబర్ 46 యొక్క అక్క జీవో నెంబర్ 46 యొక్క సబ్ కమిటీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్. మళ్ళీ అక్క ఇంకొకటి అక్క, మీరు మొన్న పెట్టిన తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణలో అది ఎంత పెద్ద డేంజర్ అంటే చాలా మంది ఒకసారి వినండి. 1 నుంచి 7వ తరగతి మధ్యలో 4 సంవత్సరాలు ఎక్కడ చదివినా కూడా తెలంగాణ వాడు లోకల్ అవుతాడు తెలంగాణలో. అదే ఆంధ్ర వాడు 6 నుంచి 10వ తరగతి వరకు ఎక్కడైతే లోకల్ అంటే ఇక్కడి నుంచి పోయిన వాడు ఆంధ్ర వాడు తెలంగాణ లోకల్ అవుతుండు, ఆంధ్రాలో లోకల్ అవుతుండు. కానీ తెలంగాణ వాడు హైదరాబాద్ లో నాన్ లోకల్ అవుతుండు. ఎక్కడక్క ఇది? అసలు ఏంది పద్ధతి లేని సిస్టాలు ఏంది అంటే మేము ఎవరు అంటే ప్రశ్నించేవాడు రాడనా? వస్తాడు, కంపల్సరిగా ప్రశ్నించేవాడు వస్తాడు. తరానికి ఒకడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. నువ్వు ఈ రోజు అధికారం ఉందని అధమోహంతో ఎదుగుతున్నావు కదా, అది ఆ మదాన్ని దించేది కూడా ఈ విద్యార్థులనే గుర్తుపెట్టుకో. విద్యార్థులతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా చరిత్రలో మిగిలినట్టు లేదు. ముఖ్యంగా పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా చరిత్రలోనే కనుమరుగైపోయింది. దయచేసి జూలై 2వ తారీఖు మీరు రిక్వెస్ట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, చేతులు జోడించేస్తున్నాం, కాళ్ళ మీద ముఖాల మీద కూర్చొని కూడా మిమ్మల్ని వేడుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఇంద్రానాయక్ అన్న మీద, కుమారన్న మీద కేసులైనవి. శంకర్ అన్న టీ షాప్ పెడితే దాని మీద లేబర్ యాక్ట్ పెట్టిరు. నవీన్ పట్నాయక్ని వేధించారు. సింహో నాయక్ని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టిర్రు. నైట్ 11 గంటల వరకు చెరి ప్రవీణ్ మహబూబ్ నగర్ ఉంటే మహబూబ్ నగర్ పోయారు. వంశీ టెలిగ్రామ్లో పెడుతున్నారని తనను 4 రోజులు ఇబ్బంది పెట్టారు స్టేషన్ దగ్గర. అంటే మేము ఏ పాపం చేసినామని ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు? మీకు ఏ ద్రోహం చేసినాం? ఆ రోజు బస్ యాత్ర చేసిన రోజు ఇదే నిరుద్యోగులు, ఇదే నేను ఆకాశ్, ఇదే మేమందరం నీకు దేవుళ్ళు నాకు కనపడ్డ రోజు ఈ రోజు మా నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తారు. నువ్వు మా అంటే జైల్లో పెడతావు. ఏమైతే మా తల్లిదండ్రులు 4 రోజులు ఏడుస్తారు, కానీ నిన్ను పుట్టకతో లేకుండా చేస్తాం మేము. జై తెలంగాణ, జై తెలంగాణ.